గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అక్కడ ఏం రాస్తుందో చదువు. టచ్ మీ హియర్ ఇఫ్ యు డేర్. టచ్ మీ హియర్ ఇఫ్ యు డేర్ అంటే అర్థం తెలుసా? ధైర్యం ఉంటే నన్ను ముట్టుకో అని తెలుగులో రాసుకొని ఇక్కడి నుంచి వెళ్ళగలదా? తనకు నచ్చింది తను రాసుకుంది, నువ్వెందుకు డిస్టర్బ్ అవుతున్నావు? డిస్టర్బ్ అవుతున్నాను రా. నేనేం చేయగలను రా? I'm getting disturbed రా. Hi. Thank you. Forward it, okay? రే ప్రభా, Hey man, what are you doing? Touch me here రే if వదరా. you dare. So, సోనా సో I dare. ప్రభా, రే గాడ్. సారీ రాస్కల్. చెత్త కొట్టాలి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వచ్చామంటే మామ నా బుద్ధి ఏమైంది సార్? ఆ అమ్మ ఏమైనా వేసుకుంటుంది సార్. నా బుద్ధి ఏమైంది? నా బుద్ధి ఈ చేతులు తెలుగు చదువుకున్నా నేను ఎంత పని చేశాను సార్. ఏంట్రా పటపటాని ఏంట్రా శబ్దం? లేదు ఏం లేదు ప్రభా, చాలా రోజుల తర్వాత సూర్యనారాయణ పైన మన కోసం ఫుల్ బాటిల్ పెట్టుకుని పార్టీ ఇస్తున్నాడు. నువ్వు ఇంకా రూమ్ లోనే ఉన్నావేంటి? అదా సరే నువ్వు వెళ్ళి వచ్చేస్తాను. రాకపోతే అంతే. ప్రభా ఎంతసేపు రా? ఇలా చూడు, నీకోసం ఒక ఫుల్ మెగా పెప్సీ, ఇది మాత్రమే సరిపోదని నీకోసం తందూరి చికెన్, ఇది మాత్రమే కాదు ఒక ప్యాకెట్ సిగరెట్, మొత్తం 788 రూపాయల 50 పైసలు రా. ఇదంతా నీకోసమే, కానీ నువ్వు తాగవు. పెప్సీ ఓ 90 పోయమంటావా? రే ఉండరా. ఏరా గంట సేపు తలుపు తాళం వేసుకుని ఏం చేసావరా? గోపాల్ గాలి నీకు సోకిందా? ఎగిరిపోతుంది. ముయ్యండ్రా. మీకెవరికి లేదా మాడగల? పెద్దగా చెప్పొచ్చారు. బాటిల్ ఓపెన్ చేస్తావా పగలగొట్టినా? నువ్వు జరగరా. ఇవన్నీ వెయిట్ వెయిట్, దేవుడా మొదలెట్టాడ్రా. చంద్రముఖి, ఎందుకు ఈ పార్టీ? నాకు లెటర్ రాసి ఇచ్చావు కదా, ఆ, సక్సెస్. చంద్రముఖి టేక్ ఆఫ్ అయిపోయిందిరా. ఆ, టేక్ ఆఫ్ అంటే అంటే తెలీదా? రే నువ్వన్నా చెప్పరా. ప్రభా, నీ తెలుగు భాషలో స్పష్టంగా చెప్పాలంటే ప్రణయ కలాపం, శృంగారలీల, రమ్మించడం. అర్థమైందిగా? రే పాఠాలు చెప్పడం ఆపి ప్యాకెట్ ను ఓపెన్ చేయరా. ఎందుకు తొందరపడతావు? చాలా సంతోషం. ఆ, 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 నాకు కొంచెం ప్రభా సీరియస్ గానా? ఏ గోపాల్, రే వాడికి తాగు, కొంచెం తాగు. పోయిరా. రే చెప్పేది నీకేరా. వెరీ గుడ్ రా. అదే. ఇప్పుడే నువ్వు మ్యాన్షన్ హౌస్ లైఫ్ ఆ, ఇదిగో తీసుకో. అందరూ చేసి చెప్పండి రా. Cheers. ఆ, అదే. ఎప్పుడు నీకు పెళ్ళి? చూసంతలో కప్పులో తాగుతూ పెళ్లి గురించి మాట్లాడతావేంట్రా? ఇలా చూడు, ఈ రోజు ఒక లెటరు, చంద్రముఖి పార్టీ. వచ్చే వారం ఇంకో లెటరు రాయటానికి నువ్వున్నావు కదా, అది చంద్రముఖి కంటే అందంగా ఉంటుంది. టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత దీనికంటే పెద్ద పార్టీని నేను నీకు ఇస్తాను, సరేనా? చూడరా పర్లేదురా. సూపర్ రా, రే. రే, ఎక్కడ ఒక్క నిమిషం వచ్చేస్తాను. నా అంజలికి రాయాల్సిన ఉత్తరాన్ని ఒక తప్పుడు వ్యక్తికి రాసినందుకు చాలా బాధపడ్డాను. నా స్నేహితుడు కనకయ్య చెప్పినట్టు ఈ ఊరు మారిపోయింది. వైజాగ్ ఎలా ఉందంటే అంజలి ఉంటున్న ముంబై ఇంకా దారుణంగా ఉంటుందనిపించింది. అంజలి వస్తుందన్న నమ్మకం నా నుంచి కొద్ది కొద్దిగా దూరం అయింది. What are you doing, man? Are you a freak or what? What's your problem, man? Wait! Shit! Shit! రేయ్ బయటికి రారా, బయటికి రారా. చెప్తా వినవా?
సార్ వదిలేండి సార్ 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 దయచేసి వదిలేండి ప్లీజ్ సార్ 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 వదిలేండి సార్ వదిలేండి సార్ ప్లీజ్ సార్ బురద కొడతావా? కార్లో వస్తే ఎవరి మీద బురద కొడతావా? లేదు సార్ నేను కాదు సార్ ఏంట్రా లేదు సార్? ఇది బురద కదా? బురద కాదా? నేనే చేయలేదు సార్ సార్ ఇది బురద కాదా? ఇది బురద కాదా? చెప్పు. నేనే చేయలేదు సార్ 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 నేనే చేయలేదు సార్ వాడు సార్ నేను ఇప్పుడే వచ్చాను సార్ నేనే చేయలేదు సార్ సార్ ఇట్స్ నాట్ మై ఫాల్ట్ సార్ ఇట్రారా ఇట్రారా. సార్ వద్దు సార్ మాట్లాడడానికి ఎవరు లేరా? ఒక 5 నిమిషాలు రారా, వచ్చి మాట్లాడు రా. సార్ టేక్ దిస్ సార్ పర్సన్ మొబైల్ 5,000 క్యాష్ ఉంది సార్ 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 నన్ను చూస్తే రౌడీలో ఉన్నానా? రౌడీలో ఉన్నానా? నేను డబ్బులు అడిగానా? నేనేం చేయకండి సార్ చెప్పరా? నేను నిన్నేం అడిగాను రా? ఒక 5 నిమిషాలు నాతో మాట్లాడమని అడిగాను. మాట్లాడతావా? మాట్లాడతాను సార్ మాట్లాడతాను కూర్చో. పర్లేదు సార్, నేను చూడాను. కార్లో వస్తే ప్లాట్ఫామ్ లో కూర్చోవా? కూర్చుంటాను సార్ కూర్చున్నాను సార్ సారీ, కొట్టలేదురా. నేను నీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి అంతే. హఠాత్తుగా నువ్వు డబ్బులు అవి తీగనే కోపం వచ్చింది నాకు. అవును, నీ పేరేంటి? వదిలేండి సార్ నీ పేర్రా? కౌశిక్ సార్ సరే, ఎక్కడ పని చేస్తున్నావు? బీపీఓ అంటే కాల్ సెంటర్ సార్ అంటే ఏంటి? కాల్ చేస్తారు వాళ్ళకి సమాధానం అవును, చెప్పాలి. అమెరికా నుంచి నీకెందుకు కాల్ చేస్తున్నారు? ఇప్పుడంతా అంతే సార్. ఆ అమెరికాలో ఉండే ప్రజలందరూ వాళ్ళ కంపెనీలకు కాల్ చేస్తారు. వాళ్ళ కాల్ ని మాకు డైవర్ట్ చేస్తారు. వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి సార్. సరే, ఏం మాట్లాడుతావు? వదిలేండి సార్. అడుగుతున్నానుగా, చెప్పు, ఏం మాట్లాడతావు? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఇన్ జానస్. దిస్ ఇస్ థామస్ హియర్. కుడ్ ఐ హావ్ యువర్ ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ ప్లీజ్? హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్? బానే ఉందిరా ఇంగ్లీష్. అవును, ఎలా మాట్లాడు? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ జానస్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఇన్ జానస్. ఐమ్ థామస్ హియర్. నీ పేరేమన్నా? కౌశిక్ సార్. మరి థామస్ అని ఎందుకు అంటున్నావు? అది సార్, అమెరికా నుంచి వాళ్ళు కాల్ చేస్తున్నారు కదా, ఈ ఇండియా నుంచి మాట్లాడుతున్నామని వాళ్ళకి తెలియకూడదు సార్. అమెరికాలో ఉన్నట్టుగానే ఇండియా నుంచి మాట్లాడడం వల్ల నా పేరు థామస్ అని వాళ్లే పెట్టేశారు సార్. నీకు జీతం ఎంత? 40,000 సార్. 40,000 ఇస్తే నువ్వు నీ పేరు మార్చేసుకుంటావు కదా? 4 లక్షలు ఇస్తే మీ అమ్మనే మార్చేస్తావు కదా? అలాంటిదేం లేదు సార్, కానీ వేరే దారి లేదు సార్. బానే ఉందిరా. ఎలా మాట్లాడు? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఇన్ జానిక్స్. ఐఎమ్ థామస్ హియర్. కుడ్ యు ప్లీజ్ టెల్ మీ యువర్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ సార్? హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్? బాగా చెప్పానా? బాగా చెప్పారు సార్. అమెరికా వాళ్ళలాగే మాట్లాడారు సార్. ఇప్పుడు నువ్వు చెప్పింది నేను చెప్పాను. ఇప్పుడు నేను చెప్పబోయేది నువ్వు చెప్పాలా? చెప్తావు కదా? చెప్తాను సార్. నువ్వు తెలుగు అడివేగా? అవును సార్, తెలుగు అండి సార్. విలయ తాండవ హేళా విలాసాన రుద్రుడు ఆడ భూన భోంతరాళాలు దద్దరిల్లి భూతగణాలు పాడ కైలాసం కదిలేలా చాముండి గర్జించా హిమనగ ఫేనం ధమరుక ధ్వానం పయనం కాడం ప్రళయం విలయం భీభత్సరసమే చూపంగ కాలం మాగే శైలం ఊగే రౌద్రం రేగే భద్రం భద్రం సర్వం చిత్రం అవుతుందో అనగా శివుడే హరుడైపోయి మూడో కన్నే తెరిచి ఆడే ఆడే నటనం ఆడే దృశ్యం చూసా నేనే. చెప్పరా, చెప్పు 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 చెప్పరా, చెప్పు. అచ్చ తెలుగులా ఉంది సార్. తెలుగులాగా ఉందా?
40,000 ఇస్తే అమెరికన్ యాక్సెంట్ లో ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు. 25 ఏళ్ళకి ఇక్కడే బతుకుతున్నా. నీకు తెలుగు తెలీదురా? తెలుగు కొట్టనని చెప్పారు కదా సార్. సారీ. నీకు ఈ రంగనాథం తెలుసా? రంగనాథం తెలీదు సార్. సరే వదిలే. వాడు నీలాగే ఒక దొంగ నా చెడుకు. 200 సంవత్సరాల క్రితం తెలుగు చదివిన నాకు 2,000 రూపాయలే జీతం. 25 ఏళ్ల ముందు వచ్చిన పెట్టుందే పెట్టా. కంప్యూటర్ రా కంప్యూటర్. అది చదువుకున్న వాడికి 2 లక్షల రూపాయలు జీతం. ఎలా చెప్పు సార్? నేనే చెప్పగలను సార్. నేను నిన్నేదైనా చెప్పమన్నానా? నాతో 5 నిమిషాలు మాట్లాడమనేగా అన్నాను. రారా, నిన్ను కొట్టనురా. రారా పోరా రే. రారా రే. పోరా ఏదో. బాబు లేవయా, లే పైకి లే. లేవయా. రాత్రంతా తాగటం, పొద్దున్న ఎక్కడొచ్చి పడిపోవటం. ఇవాళ వ్యాపారం జరిగినట్టే. జీవితంలో నేను కాల్చిన మొదటి సిగరెట్ ఒక అర సిగరెట్. ఎవరో కాల్చి పారేసిన సిగరెట్. అప్పటి నుంచి సిగరెట్లు ఎక్కువగా కాల్చడం మొదలు పెట్టాను. అలా కాల్చిన ఒక సిగరెట్ వల్లే నన్ను డ్రాయర్తో స్టేషన్లో కూర్చోబెట్టారు. మానం పోయింది. బుచ్చుతో సమానంగా కూర్చొనున్నాను. మానం పోయిన తర్వాత బతకడం కష్టం. నేను చచ్చిపోవడానికి గల కారణాలన్నీ ఎప్పటికీ రాని నా అంజలికి ఒక లెటర్ రాసిపెట్టి చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. దూకడానికి ముందు కరెంట్ ఉందా లేదా అని ట్యూబ్లైట్ వేసి చూడకపోవడం వల్ల ఆ రోజు నాకు ముక్తి లభించలేదు. దానికి బదులుగా మిగతా వాళ్ళకి ముక్తిని ప్రసాదించడం మొదలుపెట్టాను. ఆ రోజు నా చేతికి దొరికింది ఒక గొంతు కాదు, కొన్ని వేల గొంతులు. ఆ రంగనాథం, సూర్యనారాయణ, ఎంతో మంది గొంతులు. అలా చాలా మందిని చంపాను. బట్ ఆ మొదటి బొట్టు రక్తం నా చేతి మీద పడ్డ తర్వాతే ఐ రియలైజ్డ్ నేను మరొకడిగా మారిపోయానని. ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ లైక్ ఎన్ ఆల్మైటీ. ఈ ప్రపంచం మొత్తం నా కాళ్ళ కిందే ఉన్నట్టు నాకు అనిపించింది. ఈ ప్రపంచం నన్ను బొచ్చులా తీసి పారేసింది. కానీ ఆ ఒక్క బొట్టు రక్తం నన్ను దేవుణ్ణి చేసింది. ఆ తర్వాత ఈ 2 ఏళ్లలో ఒక దేశ దిమ్మెరలాగా ఇండియా మొత్తం తిరిగాను. గడ్డం పెంచాను, స్వామీజీల్ని కలిశాను, గంజాయికి అలవాటు పడ్డాను. చివరికి వైజాగ్కే తిరిగి వచ్చేసాను. ఈ ఊళ్ళో నేను తిరగని వీధి లేదు, వెళ్ళని చోటు లేదు. నాకేమైందో నాకే తెలియలేదు. లేపేశాను. 22 మందిని లేపేశాను. ఏంటి సార్ ఊరికే 22, 23 పెంచుకుంటూ పోతారు? రైల్వే కౌంటర్ లో మీరు ఒకటి మీద చేసుకున్నారు, వాడు చచ్చాడు. అది హత్య కాదు, యాక్సిడెంట్. రైల్వే పోలీస్ మిమ్మల్ని బెదిరించాడు, వేధించాడు, వాడు మందులో ఉన్నాడు. ఆ హత్యకి మీకు ఏ సంబంధం లేదు. ఊరికే 22, 23 నెంబర్లు చెప్పేస్తున్నారు. 22 హత్యలు చేయడానికి కారణం ఉండాలి కదా సార్? కథలకైతే కారణమో తొక్కో కావాలి. నిజ జీవితంలో కారణము అక్కర్లేదు, తర్కము అక్కర్లేదు. There are no logics and reasons for real life. అదే on a fine sunny day, beach. నీకెన్నేళ్ళకి పెళ్ళైంది? 23 ఏట పెళ్ళయింది సార్. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు సార్, ఒకటి క్యారియింగ్ సార్. ఆ విషయంలో నేను కింగ్ సార్, హ్యాపీస్. నా వయసు ఎంతో చెప్పు. మీ గడ్డాన్ని చూసి మీ వయసును ఎలా కనిపెట్టగలను సార్? 26 ఏళ్ళు. ఇంతవరకు జీవితంలో ఒక్క అమ్మాయిని కూడా లేదు. ఎన్ని రోజులండి బాత్రూంలోనే. బీచ్ లో ఎటు చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు, అంత ఎండలోను. ఆ రోజు ఎండ 2 డిగ్రీలు ఎక్కువే మండింది.
నడినెత్తిన డామ్ అనేదో పేలినట్టయింది. తీశాను, కాల్చాను. దరిద్రం బీచ్ కూడా బెడ్రూమ్ చేశారు కదా. ఆ రోజు 2 డిగ్రీలు ఎండ ఎక్కువడానికి కారణం నేనా సార్? ఓజోన్ లేయర్లో బొక్క పడ్డానికి కారణం నేనా సార్? నా జీవితంలో ఒక్క అమ్మాయి కూడా లేకపోవడానికి కారణం నేనా సార్? అదే డబ్బునోడు ఈజీగా తీసుకెళ్ళడానికి కారణం నేనా సార్? నా జీవితంలో అంజలి లేకుండా పోవడానికి కారణం నేనా సార్? చెప్పండి. నా అదృష్టం సార్, పోయిన వారం మీరు బీచ్ వైపుకి రాలేదు. ఏమన్నారు? బ్యాటరీ ఛార్జీ తక్కువగా ఉంది సార్. త్వరగా కంటిన్యూ చేయండి సార్. చంపడానికి కారణాలు ఏం అక్కర్లేదు. కిల్లింగ్ సమ్మన్ ఇస్ వెరీ సింపుల్, లైక్ అన్ ఆర్ట్. అడవి మనిషిలో ఉన్నా కూడా ఆంగ్లంలో అదరగొట్టేస్తున్నాడు. ఏ హైలీ క్రియేటెడ్ ప్రాసెస్, సంథింగ్ లైక్ అన్ ఇంటర్కోర్స్. ఎవరినైనా చంపేటప్పుడు తుపాకీ ఉందే తుపాకీ, ఈ వేలు రక్తం చేతికి అంటినప్పుడు పరవశం, ఎక్స్టసీ. కానీ కళ్ళు తెరిచి చూడగానే ఛీ! అది అది రియల్లీ పెయిన్ఫుల్. మనం చిన్నప్పుడు స్కూల్లో ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు పాస్ అవ్వాలి, నెక్స్ట్ ఇయర్ అయినా అనుకుంటాం కదా. అదే విధంగా ఒక మొర్ర తర్వాత ఇంకోటి చేయకూడదని బాగా అనుకుంటాను. కానీ ఈ చెయ్యిందే, ఈ చెయ్యి దీనికి వణుకు మొదలవుతుంది. తలలో టంగని ఒక గంట కొడుతుంది. అలా జరిగితే ఐమ్ గోయింగ్ టు డూ సంథింగ్. నేను పగల్లో ఎప్పుడు బయటికే వెళ్ళను. ఈ నాలుగు గోడల మధ్య ఉంటాను. రాత్రే బయటికి వెళ్తాను. ఇలాగే పోయిన నెల బాగా ఒకటే వణుకు గంట కొడుతూనే ఉంది. అది వినపడగానే నేను బయటికి వెళ్ళేదో చేస్తాననిపించింది. నేను రూమ్ లోపలే ఉన్నాను. I was trying my level best to stay inside the room. కానీ ఒకవైపు నా మనసు వెళ్ళమని చెప్తోంది. బట్ స్టిల్ I was controlling. కానీ ఆ రోజు బాగా ఎక్కువైంది. ఆ తర్వాత తలుపు తెరిచేద్దామనే వెళ్ళిపోయాను. అప్పుడు ఆ శబ్దం ఆగిపోయింది. నాకు మళ్ళీ ఆ శబ్దం వినపడుతుందేమోనని భయం. నాకు అర్థమైపోయింది, ఇక్కడ కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాదని. నేను బయటే ఉంటే ఎవరికైనా ఎప్పుడైనా నా వల్ల ప్రమాదం రావచ్చు. సో బెటర్ పోలీస్ స్టేషన్కి వెళ్దామని పరిగెత్తాను. నాకు తెలిసిన ఒకే ఒక పోలీస్ స్టేషన్ నన్ను డ్రైవర్తో కూర్చోబెట్టిన సీతమ్మధార పోలీస్ స్టేషన్. వెళ్లే దారిలోనే వాడిని చూశాను. బాయ్ సెల్ ఫోన్ బయట పెట్టామండి, తీసి లోపల పెట్టవా. వెంట్రుకతో సమానంగా బతికేవాడు మనిషి కాదు, మానం మన ప్రాణం. అప్పుడే నాకు అనిపించింది నా సమస్యలన్నిటికీ వీడే కారణం అని. ఊళ్ళో ఎంతో మందిని లేపేశాను. ఆ ఇన్స్పెక్టర్ని కూడా లేపేస్తుంటే ఓ పని అయిపోయి ఉండేది. వీడే నేను వేసుకోవాల్సిన మాత్ర. బట్ ఒక ఇన్స్పెక్టర్ని చంపడం అనేది తేలికైన విషయం కాదు. సో ఐ ప్లాన్డ్ ఇట్. ఒక వారం పాటు వాడు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో వాడిని ఫాలో చేశాను. అప్పుడే కనిపెట్టాను, ఊళ్ళో ఉన్న బార్లన్నీ మూసేసి ఒక పబ్లిక్ గ్రౌండ్లో జీప్ ఆపి అందులో ఒక బార్ ఓపెన్ చేసి జాలీగా ఉంటున్నాడని.
ఎవరదే వెంట్రుకతో సమానంగా బతికేవాడు మనిషి కాదు అన్నారు మన పెద్దలు. నాలో ఉన్న క్రూరత్వం నశించినట్టు అనిపించింది. నా మనసు ఎంతో తేలిగ్గా ఉంది. హత్య చేయాలనే ఫీలింగ్ ఇకెప్పటికీ రాదు అనుకున్నాను. ఆ అరుపులు, ఆ ఏడుపు నన్నేదో చేసేసా. ఎన్నో చేశాను, కానీ